బాగుంది సిరి. నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడితే నా హక్కుల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏంటే నా సంజు మీద నీకున్న హక్కులు? ఏంటా, నువ్వు తాళి కట్టించుకున్న భార్యవైతే నేను తనువుని పంచుకున్న భార్యని. సిరి, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మా బావకి దగ్గరవ్వాలని ట్రై చేస్తే మాత్రం బాగుండే చెప్తున్నా. పదండి ఆంటీ. బాధపడమాక సిరి. అత్త, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదెలా, ఎద కోరిన వరమో తీరిన రుణమో పోల్చేదెలా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా.
ఇన్నాళ్ళు నన్ను దూరంగా పెట్టింది, నా మీద కోప్పడింది ఎందుకేనా? అసలు నువ్వు ఆ సింధు కలిసారని నాకు తెలిస్తే నీ మీదున్న నా ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అనుకున్నావా? నిన్ను నేను అసహించుకుంటాను అనుకున్నావు కదా. ఈ విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టావు. నా మీద ప్రేమ ఉన్నా అది బయట పెట్టలేక, నాకు దగ్గర కాలేక బాధపడ్డావు. సంజు, నువ్వు తప్పు చేసావంటే నేనెలా నమ్ముతాను అనుకున్నావు? నా సంజు నా గురించి తప్ప కలలో కూడా ఇంకో ఆడదాని గురించి ఆలోచించడని నాకు తెలియదనుకున్నావా? తప్పు చేశాను అనే బాధతో నాకు దూరం అవుతున్నావని తెలుసుకున్న తర్వాత నీ మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది సంజు. ఈ విషయం నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతానోనని నువ్వు బాధపడుతున్నావు కదా. నేనంటే నీకు ఎంత ప్రేమ సంజు. సంజు, నేనున్నంత వరకు నీ మీదున్న ప్రేమ కూడా నాలాగే సజీవంగా ఉంటుంది. ఈ సిరి ఎప్పుడు నీతోనే ఉంటుంది సంజు. నువ్వు తాళు కట్టించుకున్న భార్యవైతే నేను తనువుని పంచుకున్న భార్యని. సంజుతో నువ్వు? అవును, బావా నేను ఎప్పుడో ఒకటయ్యా. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మా బావకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. సిరి, బాధపడుతున్నావా? లేదత్తా. సంజయ్ తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా సిరి?
నా సంజు ఎప్పుడు తప్పు చేయడు. నాకా నమ్మకం ఉందత్తా. సంజు తాగిన మత్తులో ఉన్నాడు. దాన్ని అవకాశంగా చేసుకుని సింధునే ఈ నాటకం ఆడుతోందనిపిస్తుందత్తా. నీ ఆలోచన సరైందే సిరి. నాకు తెలుసు తప్పు జరుగుండదు అని. కానీ మా బావ, సంజయ్, అక్క అందరూ జరిగిందని బలంగా నమ్ముతున్నారు. సింధు వాడని అంతగా నమ్మించింది. అందుకే ఇందాక సింధు నేను అన్ని మాటలంటూ ఉన్నా బావ కాని సంజయ్ కాని నోరు మెదపలేకపోయారు. తప్పు జరిగింది, నా జీవితాన్ని నాశనం చేశావు అని పదే పదే గుర్తు చేస్తూ సంజయ్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తోంది సింధు. సంజయ్ కూడా ఆ విషయంలో సింధుకి ఎదురు చెప్పలేకపోతున్నాడు. అమ్మ మాట కాదనలేకపోతున్నాడు. సంజయ్ వచ్చి పిలిచినా నువ్వు అత్తారింటికి రాలేదన్న సాకు ఒకవైపు, కోడలుగా చేసుకోవాలనుకుంటున్న సింధు ఎలాగూ సంజయ్తో కలిసిపోయింది కదా అన్న అవకాశం ఇంకోవైపు. ఈ రెండింటినీ అడ్డు పెట్టుకుని సంజయ్ సింధులకు వెంటనే పెళ్లి చేయాలని అక్క బావని పోరు పెడుతోంది. తప్పు జరిగినదని 10 మందికి తెలిస్తే ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని. బావ కూడా అక్క మాటని కాదనలేక అలా అని అవునం లేక సతమతమైపోతున్నాడు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాడిలా వాళ్ల ముందు తలదించుకుంటున్నాడు. సింధును పెళ్లి చేసుకోవటం సంజయ్కి అస్సలు ఇష్టం లేదు. ఆ మాట వాళ్ళ అమ్మకి చెప్పాలనుంది, కానీ చెప్పలేకపోతున్నాడు. చెప్తే నువ్వు సింధు జీవితాన్ని నాశనం చేశావు కాబట్టి తన్నే పెళ్లి చేసుకోవాలని అంటుంది. అందుకే మౌనంగా ఉంటూ బాధపడుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైందత్తా. సంజు నాకు దగ్గర కాకపోవడానికి కారణం నా మీద ప్రేమ లేక కాదు, ఇష్టం లేక కాదు. తను తప్పు చేశాడు అన్న విషయం నాకు తెలిస్తే నేను తన గురించి ఏమనుకుంటానో ఏమోనని సంజు లోపలే కుమిలిపోతున్నాడత్తా. అందుకే ప్రేమ ఉండి కూడా నాకు దగ్గర కాలేక దూరంగా ఉంటున్నాడు. తప్పు చేశానా లేదా అనే సందిగ్ధంలో ఉండబట్టే సంజు నాకు చెప్పుకోలేక నన్నింట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నాడత్తా. సంజు మళ్ళీ నాకు దగ్గర కావాలంటే ఒకటే దారత్తా. ఏంటది సిరి? తప్పు జరగలేదు, అసలు ఆ రోజు సింధు సంజులు కలవలేదని నిరూపించగలిగితే అప్పుడు సింధుకి సంజుకి పెళ్లి చేయాలనే అత్తయ్య ఆలోచన ఆగిపోతుందిగా. తప్పు జరగకపోయినా జరిగిందని అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని మోసం చేసినందుకు ఆ సింధునే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తప్పు చేసిన వాళ్ళ నా సంజు అందరి ముందు తలదించుకోకూడదు, తలెత్తుకొని తిరగాలి. తప్పు చేశానన్న బాధ నా సంజు మనసులో నుంచి తీసేస్తే ఇక నా సంజు మనసు నిండా ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమే నన్ను దగ్గర చేసుకుంటుంది. త్వరగా ఆ పనిచేసిరే. సింధు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే
నువ్వు సంజయ్ ఒక్కటవుతారు. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. చేస్తానత్తా. నా సంజు కోసం చేస్తాను. ఎవరి ముందైతే నా సంజు తప్పు చేశాడని నింద వేసిందో వాళ్ల ముందే నా సంజు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. చెప్పత్తా. సిరి, ఎట్టుండావు? బావున్నానత్తా. నువ్వెలా ఉన్నావు? నేను బావుండాను. ఏంటత్తా సడన్ గా కాల్ చేసావు? నీకో శుభవార్త చెప్దామని. శుభవార్త? ఏంటత్తా అది? సునంద చనిపోయినది. ఏంటత్తా నువ్వనేది? అవును సిరి, నిన్ను సంపనిక చూసిన సునందని పట్టుకున్నాం. దాని వెనకాలన్న ఇంకో వ్యక్తిని కూడా పట్టుకుని ఇద్దరిని కలిపి ఒకేసారి చంపేద్దామనుకున్నాం. కానీ ఈ యాక్సిడెంట్ చేసింది ఆ వ్యక్తేనేమో అని నాకు అనుమానంగా ఉండాది. ఏదైతేనే నీ సంతోషానికి అడ్డుపడే ఆ సునంద చనిపోయినది. ఇక మిగిలింది ఆ వ్యక్తి. త్వరలోనే తన్ని పట్టుకుంటాను. నీకు కీడు తలపెట్టే వాళ్ళెవరిని ఈ భూమి మీద ఉండనివ్వను. చంపేస్తాను సిరి. ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తా. సిరి, నీకెవరి మీద నా అనుమానం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. మర్చిపోకు. అలాగే అత్తా. సిరి, సింధు నీతో ఎట్టా ఉంటా ఉండది? సింధు గురించి చెప్తే అత్త చంపేస్తుంది. నా సంజు తప్పు చేయలేదని నిరూపించాలంటే ఆ సింధు బతికుండాలి. మాట్లాడవింది సిరి. అది బానే ఉంటుందత్తా. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఊరికినే అడిగినాను. ఉంటాను. అలాగే అత్తా. అంటే తన విషయం సునంద మా అత్తకి చెప్పేస్తుందేమోనని యాక్సిడెంట్ చేసి చంపేసిందన్నమాట. సింధు, ఇంక నీ ఆట క్లోజ్ చేయక తప్పదు. అత్తా, అత్తా, అత్తా. ఏంటి సిరి? నీకు శుభవార్త అత్తా. శుభవార్త ఏంటది? ఆ సునంద చచ్చిపోయింది. ఏంటి సిరి నువ్వనేది నిజమా? అవును, ఇప్పుడే ఇంద్రాణి అత్త ఫోన్ చేసి చెప్పింది. ఎలా జరిగినదంట? మంచి శుభవార్త చెప్పావు సిరి. సునంద చావుతో ఇక నీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయినట్టే. లేదత్తా, అసలు ప్రాబ్లం ఇంకా అలాగే ఉంది. సింధు. సునంద వెనుకున్న ఆ షాడో సింధునేమోనని నా డౌట్ అత్తా.
మా అత్త సునంద ద్వారా ఎక్కడ ఆ విషయం తెలుసుకొని తనని చంపేస్తుందేమో అన్న భయంతోనే సింధునే సునందని యాక్సిడెంట్ చేసి చంపేసి ఉంటుందని నా అనుమానం అత్త. నీకు అనుమానం కలిగినది అంటే తప్పకుండా అది నిజమై ఉంటుంది సిరి. నిన్ను దూరం చేసి సంజయ్ని పెళ్లి చేసుకోనీకి మా అక్కను అడ్డు పెట్టుకుని ప్రశాంతంగా ఉన్న ఇంటిని అశాంతి పాలు చేస్తా ఉండాది. తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ సింధు ఎంతకైనా తెగిస్తుంది సిరి. తను అనుకున్నది జరిగే వరకు ఏ పని చేయటానికైనా వెనకాడదు. దాని మనస్తత్వం తెలుసు కాబట్టి చెప్తా ఉండాను. ఆగత్తా, సంజు తప్పు చేయలేదని నిరూపించే దారి దొరికింది. ఏంటది సిరి? నువ్వు చెప్పేది బాగానే ఉండాది సిరి, కానీ అందుకు సింధు ఒప్పుకుంటుందా? అది సింధుకి తెలియకుండా జరగాలత్తా.